అందరికీ నమస్కారం అండి. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరం. జూలై 4వ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారికి దండం పెట్టి చెప్తున్న పెద్ద గండం ఉంది. ఇలా తప్పించుకోండి. ఇక లేదంటే గనక గండంలో చిక్కుకొనడం ఖాయం. కుంభరాశి వారు ఎక్కడున్నా సరే తప్పకుండా కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాల్సిందే. లేదు అంటే కనుక ఈ రాశి వారికి తప్పకుండా కూడా సమస్యలు అయితే వస్తాయి. ఇక కుంభరాశి వారికి ఏం జరుగుతుంది అసలు? ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ధైర్య సాహసాలు కూడా చాలా అధికంగానే ఉంటాయి. అయితే ముఖ్యంగా కూడా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దండం పెట్టి కూడా మరి చెప్పేటువంటి అంశం ఏంటో కూడా మనము ఇప్పుడు ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అయితే కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. అలానే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3-4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనిదేవుడు. ఈ యొక్క సమయంలో కుంభరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆలోచనలో మార్పు వస్తుంది. వ్యవహారాలలో ఒక్కోలికి వస్తాయి. సామూహిక నిర్ణయాలు అనేటివి తీసుకుంటారు. మీ మాటకు ఆదరణ అనేది ఎక్కువగా లభిస్తుంది. బంధువులతో సమస్యలు అంటే మీరు బంధువులతో చాలా ఎక్కువగా వీరితో క్లోజ్గా అనేది ఉంటారనమాట. అంటే బంధువులు ఎవరైనా సరే వీరితో అంత సులువుగా కలిసిపోయేటువంటి మనస్తత్వం అనేది వీరికి ఉంటుంది. అంతేకాకుండా వీరు ఎక్కువగా ఖర్చులు కూడా పెడుతూ ఉంటారు. వాటిని కాస్త అదుపులో పెట్టుకోవాలి. చెల్లింపులలో జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు వివరాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మీకు అన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. అనుకూలంగా కూడా ఉంటుంది. ఇక మీకు జీవితంలో కూడా కష్టాలు అనేటివి లేకుండా అయితే ఉంటాయి. సమస్యల నుండి కూడా మీరు విముక్తి పొందుతారు అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీ జీవితంలో కూడా ఎదురైనటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. దరిద్ర బాధల నుండి కూడా మీరు విముక్తిని పొందే అవకాశం అయితే కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే సొంత వ్యక్తుల వలన సమస్యలు అయితే అధికంగా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సొంత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల కూడా ఎక్కువగా సమస్యలు అనేటివి ఈ రాశిల వారికి రాబోతూ ఉన్నాయి. గతంలో కంటే కూడా మీరు ఈ సమయంలో మెరుగ్గా అయితే ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. గతంలో మీరు ఏదైతే పొరపాటును చేశారో వాటి నుంచి కూడా మీరు అంటే నిజాలు అయితే తెలుసుకుంటారు. ఇది పొరపాటు, ఇది చేసి ఉండకూడదు అనేటువంటి ఆలోచన అయితే కూడా వీరికి వస్తూ ఉంటాయి. అదేవిధంగా కూడా గతంలో కంటే కూడా మెరుగ్గా చురుకుగా అయితే ఉంటారు. మీకు జాతకరీత్యా కూడా ఉన్నటువంటి చిన్న సమస్యలు అయినా సరే తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. జాతకరీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉంటాయి. ప్రతికూల ఫలితాలు అనేటివి తొలగిపోతాయి. గ్రహస్థితి కూడా చాలా బాగుంటుంది. గ్రహాలు మీకు అనుకూలంగానే ఉన్నాయి. చుట్టూ ఉండేటువంటి చెడు శక్తులు అంటే మీకు మనుషులు రూపంలోనే చెడు వ్యక్తులు అనేవారు మీ చుట్టూనే ఉంటారు. అనేక రకాలుగా సమస్యలను కూడా తెచ్చిపెడుతూ ఉంటారు. ఇక మీకు దైవం యొక్క అనుగ్రహం కలిగి మీ జాతకంలో ఉన్నటువంటి చిన్న సమస్యలు కూడా తొలగిపోయి మీరు అనుకున్నట్టుగా కూడా ఈ సమయంలో సాధించి తీరుతారు అని కూడా చెప్పుకోవచ్చు. అనేక రంగాలలో కూడా మంచి విజయాలను అయితే సాధిస్తారు. అనేక రంగాలలో కూడా దూసుకుపోవడం అయితే ఉంటూ ఉంటారు ఈ రాశివారు. అలానే ఈ రాశి వారికి చుట్టూ కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది. వీరి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల వలన వీరికి మంచిగా కలిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలానే వీరు ధనాన్ని ఎవరికైనా సరే ఇచ్చి ఉంటే అది మొండి బాకీగా మారి ఉంటే కనుక అది ఈ సమయంలో కూడా ఖచ్చితంగా కూడా మీకు అనుకూలంగా కూడా మారుతుంది. మొండి బాకీ నుండి కూడా విముక్తిని పొందుతారు. గ్రహాల యొక్క అనుకూలత అయితే అధికంగా ఉంటుంది. తద్వారా వీరికి రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది. అంతేకాకూడదు ఈ ఎవరితో కూడా రహస్యాలను షేర్ చేసుకోకూడదు. మీతో ఎవరైనా రహస్యాలు ఉంటే కనుక వాటిని కూడా అలాగే రహస్యంగా అయితే ఉంచడం ఉత్తమం. ఆ యొక్క రహస్యాలను ఇతరులతో షేర్ చేసుకోవడం వల్ల సమస్యలు అనేటివి ఎక్కువగా అవుతూ ఉంటాయి. కష్టాలు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి.
అందువల్ల అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనేక విధాలుగా కూడా మేలు జరిగే అవకాశం అయితే లభిస్తుంది. ఈ గతంలో కంటే కూడా ఈ సమయంలో మీరు ఎక్కువగా మంచి ఫలితాలను అయితే పొందుతారు. ఇక మీకు జాతకంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి పూర్తిగా అయితే తొలగిపోతాయి. ప్రతి సమస్యకు కూడా ఒక మంచి పరిష్కారం అయితే లభిస్తుంది. ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆరోగ్య రీత్యా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా రాబోయే రోజులలో మాత్రం వీరికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. అంతేకాదు ఈ యొక్క రాశి వారికి ఒక గ్రహం యొక్క అనుకూలత వలన చాలా మంచి మేలైతే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. జీవితంలో ఇది మీకు వివాహాల అవకాశాలు కనిపిస్తుంటాయి. వివాహ యోగం అయితే ఎక్కువగా అవకాశం అయితే అంటే వివాహంలోని ఆటంకాలు కనిపించటం, ఆటంకాలు ఎక్కువగా ఉండడం వలన మీరు ఏవైతే సమస్యలు ఎదుర్కొన్నారో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు మీకు ఈ సమయంలో వృత్తిలో చాలా ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. వ్యాపారంలో కూడా మీరు ఈ యొక్క సమయంలో అయితే కొత్త ఒప్పందాల నుండి డబ్బు ప్రయోజనాల వరకు కూడా పొందుకోవచ్చు. అంతేకాకుండా జీవిత భాగస్వామితో విభేదాలు కూడా తగ్గిపోతాయి. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో సూర్యుడు కూడా మీకు అనుకూలంగా అయితే ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా సరే పోటీ పరీక్షలకు హాజరైతే మీరు చాలా ప్రయోజనాన్ని అయితే పొందుకోవచ్చు. మీ యొక్క జీవితంలో ఆదాయ వనరులు అనేటివి అనేక విధాలుగా కూడా పెరుగుతాయి. ఇక డబ్బు ఏదో ఒక వైపు నుండి వస్తూనే ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. శని ప్రభావం కూడా మీపై కూడా ఉంటుంది, కానీ అది మంచిగానే ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. ఇలా కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ కొంతమంది వ్యక్తులను నమ్మడం వల్ల వారి వల్ల కూడా మీరు చాలా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అయితే జరుగుతుంది. కాబట్టి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులతో జాగ్రత్తగా ఉండాలి. మనుషుల వల్లే కొంచెం అనేక రకాల సమస్యలు వస్తాయి, అంటే గురి అవుతూ ఉంటారు. కాబట్టి మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ యొక్క జీవితంలో మాత్రం మీరు మనుషులతో ఎంత జాగ్రత్తగా ఉంటే మీ లైఫ్ అనేది అంత అద్భుతంగా అంత అందంగా అయితే ఉంటుంది. ఎందుకు అంటారా, అంటే ఈ రోజులలో చాలామందికి కూడా ఎదుగుతూ ఉంటే కూడా మనుషులు ఎవరు కూడా ఓర్చుకోలేకపోతూ ఉంటారు. కనుక చాలామంది జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో కూడా మీరు సొంత వారిని కూడా అసలు కూడా నమ్మవద్దు. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దండం పెట్టి మరి చెప్పడం అయితే ఏమిటి అంటే, సొంత వ్యక్తులను అస్సలు నమ్మకూడదు. ఎందుకు అంటే వీరిని పక్కనే ఉండి గొయ్యి తీస్తారని కూడా చెప్పుకోవచ్చు. వీరితో మంచిగా మాట్లాడినా సరే వీరిని మభ్యపెడతారని చెప్పుకోవచ్చు. వీరికి అనేక రకాలుగా బాధలను సమస్యలు తెచ్చిపెడతారని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వ్యక్తులు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే సమస్యలు తప్పని గుర్తుపెట్టుకోండి. వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్నా సరే ఆ సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోయినాకనే అదృష్టం అనేది కలిసి వస్తుంది. కనుక అందరూ చాలా జాగ్రత్తగా సమస్యలు అయితే తప్పవు. ఇక మీ జీవితంలో మీరు అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందాలంటే కనుక మీరు ఎవరిని నమ్మకుండా మీ పని మీరు చేసుకోండి. రహస్యమైనటువంటి విషయాలు కూడా ఎవరితో కూడా అసలు షేర్ చేసుకోకూడదు. అంటే ఏదైనా పర్సనల్గా ఏమైనా విషయాలు ఉంటాయి కదా, వాటిని మాత్రం ఎవరితో కూడా అసలు షేర్ చేసుకోకూడదు. ఇక ఎవరితోనైనా సరే షేర్ చేసుకుంటే సమస్యలు అయితే బాధలు తప్పవని గుర్తుపెట్టుకోండి. గతంలో కంటే సమయం కూడా మీకు అనుకూలత అయితే ఎక్కువగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల నుండి కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా, జూలై 4 శుక్రవారం రోజున మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రతికూలమైనటువంటి సమయం కూడా మీరు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటే మీ ఇష్టదైవం పూజను లేదంటే నామస్మరణను చేసుకోండి. హనుమాన్ చాలీసాను పఠించండి. మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు పొందుకోవచ్చు. అలాగే శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా చేసుకోండి. అలాగే లలిత సహస్రనామం కూడా వీలుంటే పఠించుకోండి. లేదా పేదవారికి ఉన్నంతలోనే సహాయం చేయండి. ఇటువంటివన్నీ చేయడం వల్ల కూడా మరిన్నో మంచి ఫలితాలను అయితే పొందుకుంటారు. ఒక్కొక్కసారి మన తలరాత అనేది మనకు కూడా తెలియకపోవచ్చు. అంటే అర్థం ఏమిటంటే కొంతమంది ఏంటంటే సిద్ధాంతుల దగ్గరనో లేదంటే ఎవరో ఒక దగ్గర
మీ జాతక ఫలితాలు అయితే ఇలా ఉండబోతున్నాయి. ఇలా ఉంటుంది మీ జాతకం అని చెప్పి తెలుస్తుందండి కదండి. అటువంటి జాతక ఫలితాలు కొన్ని మీరు తెలుసుకున్నప్పుడు ముందు ముందు రోజులలో ఎలా ఉంటుందో కూడా ఎలా ఉండదో అని చెప్పి మీ మనసంతా కూడా కొంచెం టెన్షన్ గురవ్వడం జరుగుతుంది. అటువంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మనసును అధిక ఒత్తిడికి లోనవ్వకుండా ఏదో ఒకటి అంటే భగవంతుడికి ఒక పనిని అప్పగించేయండి. అదేంటంటే పని మీ కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి బయటపడతారు.